అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ వెన్నెల పిండారబోసినట్లుంది. చల్లటి గాలి మనసుకి సైతం తగులుతున్నట్లుంది. వెన్నెల పడిన కొబ్బరాకులు వెండి రేకుల్లా మెరుస్తూ ఊగుతున్నాయి. గాలి సన్నజాజి పందిరి మీద నుండి సుగంధపు రాయబారాన్ని నెరుపుతోంది. గ్రీష్మంలో అరుదుగా దొరికే ఇలాంటి వాతావరణం ఎవరొదులుకుంటారు? తాను అన్నం తినేసి మిగిలిన అన్నం కుక్కకు వేసి ఒక్క పలుకు నములుతూ వాకిట్లో నులక మంచం మీద నడుము వాల్చింది రుక్మిణి. పల్చటి దేవతా వస్త్రాలాంటి మేఘాలు అడపాదడపా చంద్రుడి మీదుగా జరిగిపోతున్నాయి. సప్తవర్ణాలతో దగ్గరగా గూడి కట్టుకున్న చంద్రుణ్ణి చూసి ఇప్పట్లో వర్షాలు పడేట్లు లేవు అనుకుంది రుక్మిణి. గడియారం 10 గంటలు కొట్టింది. భజన ముగియడంతో రామాలయంలో హారతిస్తున్నారు. ఈరోజు ఫోన్ చేస్తానన్న రాముడు ఇంకా చేయలేదేమిటి? పక్కవాళ్ళు లైట్లు తీసేశారు. వాడు ఫోన్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో. తానే ఫోన్ పెట్టించుకుందామనుకున్నా తనకి రాముడు తప్ప చేసేవాళ్ళెవరు? అయినా రాముడి కోసమైనా పెట్టించుకోవాలి మనసులోనే అనుకుంటూ నిద్రపట్టక పెరట్లో మొక్కల్లో తిరగడం మొదలుపెట్టింది రుక్మిణి. పెరట్లో మొక్కలు, పూలు, ఆకులు, కూరగాయలు, నుయ్యి, ఆ ఇంటి పరిసరాలు పరిశీలిస్తున్నప్పుడల్లా అత్తామామలు గుర్తొస్తుంటారు రుక్మిణికి. వారిని తలుచుకోగానే దేవాలయానికి వెళ్ళి వచ్చినట్లుంటుంది ఆమెకి. పరిస్థితుల్ని అవగాహన చేసుకుని తదనుగుణంగా ప్రవర్తించే మామగారు, అవ్యాజానురాగాలతో ఆప్యాయతను పంచే అత్తగారు. నిజం చెప్పాలంటే వారు లేకుండా ఉంటే నేనెక్కడ ఉండేదాన్నో అనుకుంటూ ఉండగా పమిడి గంటల పక్షి శ్రావ్యంగా అరిచింది. ఏ ఘనకీర్తి లేకపోయినా గతాన్ని ఎప్పుడూ తలుచుకుంటుంది రుక్మిణి. ఒక్కోసారి అనుకుంటుంది అది తనకి వ్యసనమేమో అని. ఊళ్ళో అందరూ తలొంచి నమస్కరిస్తుంటే తలెత్తుకు తిరగడం విశ్వనాథం గారి వ్యక్తిత్వం. ఆస్తిపాస్తులు పెద్దగా సంపాదించకపోయినా మానధనాన్ని బాగానే సంపాదించారు. ఉన్న కాస్తంత స్థిరాస్తిని అమ్మి కొడుకుని చదివించితే అందరిలాగే అమెరికా వెళ్ళిపోయాడు. అతడితోనే రుక్మిణికి వివాహం జరిగింది. వివాహం జరగగానే మళ్ళీ వచ్చి నేను తీసుకువెళ్తానంటూ కార్యం కూడా కాకముందే వెళ్ళిపోయాడు రుక్మిణిని వదిలేసి. వసారాలో వాలుకుర్చీలో కూర్చుని భాగవతం చదువుకుంటూ పోస్ట్ అంటూ పడేసిపోయిన కవరు తీసుకుని చదివి అప్పుడే వచ్చిన భార్య పార్వతీ చేతికిచ్చారు. అబ్బాయి ఎల్లుండి వస్తున్నాడు అంటూ. ఇంకా ఏం రాశాడు అంది పార్వతమ్మ గారు. సరే, వాడది రాయడమే గొప్ప. అయినా ఉత్తరం చేతిలో ఉంచుకుని నన్నడుగుతావేం? చదువుకో, లేదంటే కోడలితో చదివించుకో అన్నారు చిరునవ్వుతో. టీచర్గా పనిచేసిన విశ్వనాథం గారు ఉదయం లేస్తూనే కాఫీ తాగడం దగ్గర నుంచి తాను ముచ్చటపడి పెంచుకున్న మొక్కలతో సహజీవనం చేస్తూ వాటికి కుదుళ్ళు చేస్తూ పాదులకి పాకులు పెడుతూ సహవాసం చేస్తూ ఉంటారు. స్నానం, సంధ్య, భోజనం పూర్తయ్యాక పురాణ గ్రంథమో మరేదైనా పుస్తకమో చదువుతూ అలా కునుకు తీస్తారు. సాయంత్రం పూట చదువుకొనాలనుకునే విద్యార్థులకి కాక చదువుకోవాలి అనే విద్యార్థులకి పాఠాలు చెప్తారు. మొక్కల్లో విహరిస్తూనే లెక్కలు వివరిస్తారు. సాయంత్రం స్నాన సంధ్యాలయ్యాక రామాలయానికి వెడతారు. రాత్రి పురాణం పూర్తయ్యే వరకు ఉండి వచ్చి భోజనం చేసి వెన్నెల్లోనో నక్షత్రాల కాంతిలోనో పడుకుంటారు. ఉదయాన్నే లేచి భర్త వస్తాడనే ఉత్సాహంతో తలంటుకుని కొత్త చీర కట్టుకుని కళ్ళకి కాటుక జడలో పూలు పెట్టుకుని ఎదురు చూస్తోంది రుక్మిణి. తన జీవిత అమృత భాండాన్ని అతని చేతిలో ఉంచి అతనికి అంకితం ఇవ్వాలని. అతని గురించి రుక్మిణికి ఏం తెలియదు. తెలుసుకోదగ్గ సమయం కానీ అవకాశం కానీ లేదు. అయినా ఒకే ఒక్క భావన, అతడు తన భర్త అని. అన్నింటికీ కారణం ఆశ. ఆశ నుండి ఆశ వరకు ప్రయాణించే జీవితం. ఆశ లేని నాడు రేపు ఉండదు. రేపు లేదు అంటే భవిష్యత్తు లేదని. ఇక వర్తమానానికి విలువేముంది? ఇక గతమంటారా? అది తలుచుకోవడంలోనూ భావుకత కనపడదు. మరి ఆశ అన్నిటికీ మూలం కాదు. రుక్మిణి భర్త రానే వచ్చాడు. ఎంతో ఆశగా కొడుకు కోసం ఎదురుచూసిన తల్లిదండ్రులకు కానీ నవవధువు రుక్మిణికి కానీ ఆనందాన్ని కలిగించలేకపోయాడు. కేవలం ఒక హోటల్లో దిగిన తరహాలో ఉంది అతడి ప్రవర్తన. అతన్ని అప్పుడే అర్థం చేసుకోవాలనే సాహసం రుక్మిణి చేయలేదు. ఆ రోజు బాగుందని కార్యానికి ముహూర్తం నిశ్చయించి భార్యాభర్తల్ని శయ్యాగృహ బందీల్ని చేశారు. తెల్లని పాల గ్లాసుతో తెల్లని మల్లెల్ని జడలో తెల్లటి చీరని మేనిపై నింపుకున్న రుక్మిణి కిటికీలో నుంచి పడే తెల్లని వెన్నెల సాక్షిగా తన తెల్లని మనసుని చల్లగా భర్త మనసుకి సమర్పించుకోవడానికి 2 అడుగులు ముందుకు వేసింది. మరో 2 అడుగులు భర్త ముందుకు వేసి తనని చేరుకుంటాడని ఊహించిన రుక్మిణి ఆ 2 అడుగులు కూడా తనే వేసి తలదించుకునే పాల గ్లాసు అతని చేతిలో ఉంచింది. అతడిది తిరిగి అందుకోకపోయేసరికి కిందపడి బళ్ళున బద్దలైంది. చివ్వున తలెత్తిన రుక్మిణి ఒళ్ళు జలధరించింది. అతడు తాగుతుండడాన్ని చూసి. నా గురించి నీకు తెలియదు కదూ అన్నాడు. మీరే చెప్పండి అంది. ఓ, నన్ను కన్నవాళ్ళకే నేనేమిటో తెలియదు, ఇంకా నీకేం తెలుస్తుంది? అయినా పర్లేదు, నీ అదృష్టం పరీక్షించుకో అన్నాడు మత్తుగా. అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఎప్పుడూ అయిపోయింది. ఇంకా ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సరే సరే, నీకు విషయం చెప్పనా? చెప్పండి. నాకు ఇంత క్రితమే పెళ్ళయింది. ఏమిటి మీరంటున్నది? తూలి పడబోతూ అడిగింది రుక్మిణి. నేను చాలా మంచివాణ్ణి. ఎక్కువగా తాగను. తాగినప్పుడు అబద్ధం చెప్పను. తాగానని చెబితే అది అబద్ధం ఎప్పుడూ కాదు. ప్లీజ్ నన్ను నమ్ము.
రుక్మిణి ఏం మాట్లాడలేదు. అతడే అన్నాడు, ఇంకో నిజం చెప్పనా? నేను అమెరికా వెళితే మళ్ళీ ఇక రాను. వెళ్ళడం ఏమిటి? నన్ను తీసుకెళ్లరా? ఇక్కడి నుంచి బయలుదేరతాం. అమ్మా నాన్నల తృప్తి కోసం. నీ సంగతి ఏం చేయాలో తర్వాత డిసైడ్ చేస్తాను. ఈ పూటకి డోస్ చాలు, పడుకో అన్నాడు మంచం మీద కాళ్ళు పైకి పెట్టి కూర్చుంటూ, ఒక చేతిలో యాపిల్ పండు, మరో చేత్తో చాకు పట్టుకుని. మరీ ఎక్కువ ఆశ్చర్యపోకు. ఇంకా వినాల్సిన చాలా కథ ఉంది. ఈ కథకిది ముగింపు కాదు అంటూ విలాసంగా ఎగిరేసిన చాకు విధి విలాసమే. తిన్నగా వచ్చి అతని చెయ్యి పట్టుతప్పి అతని భుజంలోనే దిగింది. మెడపక్క నరం తెగడంతో రక్తస్రావం ఎక్కువైంది. అసలే మత్తులో ఉన్నాడేమో, అపస్మారకంలోకి వెళ్ళిపోయాడు. మీరు పేషెంట్కి ఏమవుతారు? విశ్వనాథం గారి భుజం మీద చెయ్యి వేసి అడిగాడు డాక్టర్. తండ్రిని. నా పేరు విశ్వనాథం. ఏం? ఆదుర్దాగా అడిగారు విశ్వనాథం గారు. మీరు ఒకసారి లోపలికి రండి అంటూ రూమ్లోకి దారి తీశాడు డాక్టర్. డాక్టర్ ఎదురుగా కూర్చుంటూ, గాయం చిన్నదే కదా, ఈ టెస్టులన్నీ ఎందుకు? సందిగ్ధంగా అడిగారు విశ్వనాథం గారు. గాయం చిన్నదా పెద్దదా అనే మాట అటుంచండి. అతనికి పెళ్ళయిందా? మెళ్ళోని స్టెతస్కోప్ తీసి టేబుల్ మీద పెడుతూ అడిగారు డాక్టర్ గారు. అయ్యింది అంటూ రాత్రి జరిగిన విషయం వివరించారు విశ్వనాథం గారు. తల పంకించి, మీ కోడలు చాలా అదృష్టవంతురాలు విశ్వనాథం గారు గంభీరంగా అన్నారు ఆయన. అర్థం కాలేదు. మీ అబ్బాయి శ్రీలోలత్వం అతడికి HIV పాజిటివ్ని బహుమతిగా ఇచ్చింది. అతడిప్పుడు ఎయిడ్స్ పేషెంట్. శబ్దాన్ని మింగేసిన విశ్వనాథం గారితో తనే అన్నాడు డాక్టర్. ఈ విషయం మీ కోడలికి చెబుతారో చెప్పకుండా సంభాళిస్తారో మీ ఇష్టం. కానీ ఒక్క విషయం, ఆమె జీవితానికి జరగాల్సిన నష్టం ఎలాగూ జరిగింది. కనీసం ఆమె ఆరోగ్యాన్నైనా పాడుగాకుండా చూడండి. అది కేవలం మీ చేతుల్లో ఉంది. చెప్పడం డాక్టర్గా నా కర్తవ్యం. తర్వాత మీ ఇష్టం. అదేమన్నమాట డాక్టర్ గారు? తప్పకుండా మీ సలహా పాటిస్తాను అంటూ లేచారు ఆయన. గుమ్మం దాకా వెళ్ళి వెనుదిరిగి వచ్చి అన్నారు, కారణం స్త్రీలోలత్వమే అని మీరు ఎలా నిర్ణయించారు? అంత తొందరగా మేము ఒక నిర్ణయానికి రాము. ఫార్మల్గా చేసే కొన్ని టెస్ట్ రిపోర్ట్స్ అతడికి మరిన్ని సుఖవ్యాధులు ఉన్నాయని తేల్చాయి అన్నాడు డాక్టర్ నిట్టూరుస్తూ. అంతవరకు ఉగ్గబట్టుకున్న విశ్వనాథం గారి మనస్సాగరంలో ఆలోచన బడబాగ్ని అయింది. రుక్మిణికి ఎలా చెప్పాలనే సందిగ్ధం. చేసింది ఎవరైనా, ఆమెకి అన్యాయం జరిగింది, తప్పదు, తెలిసి చేసింది కాకపోయినా కర్తృత్వ పాపం తనదే అనుకున్నారు. ఆమెను ఎలా సముదాయించాలి? ఆలోచిస్తుండగా భుజం మీద పడ్డ చేతి స్పర్శ ఆప్యాయతతో కూడి విశ్వనాథం గారిలో చలనం కలిగించింది. ఆ స్పర్శ రుక్మిణిది. మేరుపర్వతం కుంగిందంటే దాని మూలలోని కదలిక ఎంత తీవ్రమైనదో గ్రహించడం అంత తేలిక కాదు. దాన్ని గ్రహించింది రుక్మిణి. భర్తకి తగిలిన చిన్న గాయం మామగారిని అంతలా కుంగదీసింది అంటే ఆ కారణం తను తెలుసుకోవాల్సిందే అనే నిర్ణయం రుక్మిణిని డాక్టర్తో సంభాషించేటట్టు చేసింది. దాని పర్యవసనమే ఆ స్పర్శ. తలెత్తి చూసిన విశ్వనాథం గారు తల పంకిస్తున్న రుక్మిణి ముఖంలోని భావాన్ని చదవగలిగారు. పరిస్థితులు నిశ్శబ్దాన్ని రాజుని చేశాయి. ఉదయాన్నే పక్క మీద నుంచి లేచిన రుక్మిణికి తన మెడలోని మంగళసూత్రం, చేతికి ఉండాల్సిన గాజులు కనిపించలేదు. తెరిచి ఉన్న వీరువాలో తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న చిన్నా చితక బంగారు ఆభరణాలు, పెళ్లికి మామగారు చేయించిన వెండి కంచాలు కనిపించలేదు. పక్క గదిలో భర్త కనిపించలేదు. అత్తమామలు ఇంకా లేవలేదు. తూర్పు తెల్లవారలేదు. ఇంకా గ్రహణం పట్టిందనుకోవాలో విడిచిందనుకోవాలో తెలియని సందిగ్ధంలో నీరసంగా మంచం మీద వాలిపోయింది రుక్మిణి. ఇంటి దొంగని పట్టలేని గోడ మీద ఈశ్వరుడు యథావిధిగా తెల్లముఖం వేశాడు. పరిస్థితి చూస్తే భర్త తిరిగి వస్తాడని అనిపించలేదు. అదే నిజమైంది. రోజులు వారాలైనాయి. తనంతర పరిస్థితి గురించి ఆలోచిస్తూనే ఉంది రుక్మిణి. పుట్టింటి పరిస్థితులు అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టున్నాయి. ధర్మాన్ని వీడి ఆలోచించలేని తన వ్యక్తిత్వానికి అగ్నిపరీక్ష ఎదురైంది. ఉపద్రవం ఉపశమించి ఒక ఋతువు వెళ్ళిపోయింది. మామగారు పిలిచారనేసరికి వచ్చి పార్వతమ్మ గారి పక్కనే కూర్చుంది రుక్మిణి. చేతిలోని భగవద్గీతని కింద పెట్టి కళ్ళజోడు తీసి దాని మీదుంచి అర్ధనిమిలిత నేత్రాలతో నిస్పృహతో అన్నారు విశ్వనాథం గారు. ఏ దుర్ముహూర్తంలోనూ మేము కన్న కొడుకు వల్ల నీ జీవితం ఇలా అవుతుందని అనుకోలేదమ్మా. రుక్మిణి ఏమీ మాట్లాడలేదు. ఆయనే కొనసాగించారు. తప్పొప్పులని నిర్ణయించే అనుభవాన్ని భగవంతుడు ప్రసాదించిన అందుకు తగిన శక్తిని కోల్పోయి నిర్వీర్యమైపోయాను. తప్పుగా అనుకోకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో నీ భవిష్యత్తు గురించి నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో రుక్మిణి అన్నారు సాలోచనగా. నాకు అర్థం కాలేదు మామయ్య గారు. తన ఆలోచనల ఫలితాలని మనసులోనే దాచుకుని అంది రుక్మిణి. ఏం లేదమ్మా, నాకున్నాడనుకోవడానికి ఆస్కారం లేని కొడుకుతో జరిగిన వివాహం నీ జీవితాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదమ్మా. జరిగిందంత ఒక పీడకలా అనుకుని నువ్వు మరో వివాహం చేసుకున్నా సరే, లేక మరే విధంగానైనా నీకు నచ్చిన నిర్ణయం తీసుకున్నా సరే, జీవిత ఉత్తర సంధ్యలో నీ బాగు కోసం ఏం చేయలేని మా నిస్సహాయ స్థితి నీ జీవిత గమనానికి ఆటంకం కావడం నాకు ఇష్టం లేదు కళ్ళు తుడుచుకుంటూ అన్నారు విశ్వనాథం గారు. ఆ వృద్ధిని కంటిని రుక్మిణిని కదిలించింది. ఆ విషయం మీద అప్పటికే ఆలోచించి నిర్ణయం తీసేసుకున్నట్లు సూచిస్తూ అంది రుక్మిణి. మీకు చెప్పగలిగినంత అనుభవం కానీ జ్ఞానం కానీ నాకు లేవు. కానీ నా అభిప్రాయాన్ని మీ ముందుంచుతాను. మీకు కొడుకు ఉన్నాడనుకున్నా లేడనుకున్నా నాకు జరిగింది
వివాహం కాదనేందుకు ఆస్కారం లేదు. ఆ వివాహం నాకు కేవలం ఆయన భార్యగా మాత్రమే బంధాన్ని నిర్దేశించలేదు. అది మీతోనూ ముడిపడి ఉంది. నా అత్తమామలుగా ప్రస్తుతం నేను నా హక్కును మాత్రమే కోల్పోయి ఉన్నాను. హక్కుని కోల్పోయినంత మాత్రాన బాధ్యతల నుంచి తప్పించుకోవడం ధర్మమని నాకు అనిపించడం లేదు. మీ ధర్మనిరతికి వారసత్వాన్ని అందుకునే అర్హత నాకు లేకపోయినా కనీసం మీ కోడలిగా దాన్ని చెడగొట్టడం భావ్యం కాదు. అధర్మ విజితమైన లౌకిక సుఖం ఆనందాన్నివ్వదు. ఆర్థికంగా సైతం మీరెంత చితికి ఉన్నారో నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళాలని ఎటువంటి నిర్ణయం నాకు రుచించడం లేదు. అది నాణ్యానికి ఒకవైపు అయితే, నాకు మీరనుకున్నా మీకు నేననుకున్నా కలిసి ఉండి మనం అవుదామనుకుంటున్నాను. అలా కాక మీ కొడుకే మీకు కాకుండా పోయాక నేను ఇక్కడ ఉండడం మీకు అభ్యంతరమైతే మారుతోవ వెతుకుతాను అంది కళ్ళు ఒత్తుకుంటూ. సదల నయనాలతో ఉన్న రుక్మిణిని ఒళ్ళోకి తీసుకుంది పార్వతమ్మ గారు. రుక్మిణిలో పెళ్ళుబిగిన పసితనాన్ని పార్వతమ్మ గారి మాతృత్వం లాలించింది. విశ్వనాథం గారి 6 పదుల అనుభవం చిన్నబోయి ఆనంద బాష్పాల రూపంలో బయటికి వచ్చింది. అత్తామామలకి అన్నీ తానే అయ్యింది రుక్మిణి. పక్కనే ఉన్న స్కూల్లో టీచర్గా చేరి మామగారికి ఆసరా అయ్యింది. అన్ని పనులు చూసుకుంటూ పార్వతమ్మ గారికి చేదోడు వాదోడయ్యింది. ఇలాంటి కూతురన్నా కన్నాం కాదు అని పార్వతమ్మ గారు అంటూ ఉంటే, మనిషిగా బతకడానికి కూతురనో కోడలనో బాంధవ్యాలు ఎందుకు, అమ్మాయి వింటే బాధపడదు అని మందలించారు విశ్వనాథం గారు. అన్నీ విన్న రుక్మిణి ముసిముసిగా నవ్వుకుంది. ఆ రోజు ఉదయం నుంచి ఆనందంగా ఉన్న విశ్వనాథం గారు ఎక్కడికో వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చారు. ఆయనతో పాటే లోపలికి వచ్చిన 10 ఏళ్ల కుర్రాడిని ఆశ్చర్యంగా చూశారు అత్తాకోడళ్ళు. కోడల్ని ఉద్దేశించి విశ్వనాథం గారు అన్నారు, మా కొడుకు మూలంగా అన్యాయమైన నీ జీవితానికి న్యాయం చేయలేకపోయాము. మాకు ప్రాయశ్చిత్తం లేదు. మీరు మళ్ళీ మొదటికొచ్చారు. మీరు కన్నది కొడుకునే గాని ఆయన రాతని కాదు. అలాగే ఆయన భార్యనైనా నా తలరాతకి మీకు బాధ్యులు కారు. అయినా ఇప్పుడేమైందని నీ సహృదయత ముందు ఓటమి ఒప్పుకోక తప్పేదేముంది? సరే, ఎప్పటికైనా తప్పనిసరైన మా నిష్క్రమణం నిన్ను ఒంటరిదాన్ని చేయడం నా ఆత్మకి శాంతి చేకూర్చదు. నా విద్యుక్తం నన్ను నిర్వర్తించని అమ్మ, నా ఈ చిన్ని ఆశని మన్నించితే నీకు అన్ని విధాలా రుణపడి ఉంటాను. ఏమిటది? ఆశ్చర్యంగా అడిగింది రుక్మిణి. ఈ కుర్రాడి పేరు రాము. బుద్ధిమంతుడు. దేవుడిచ్చిన వరం వీడికి. సవతి తల్లి ధర్మేస్తున్న తాగుబోతు తండ్రి కల్పించుకోకపోవడంతో వారాలు చేసుకుంటూ చదువుకుంటున్నాడు. వీడిని నడిచొచ్చిన కొడుకుగా అంగీకరించు. నీ వ్యక్తిత్వాన్ని రంగరించి వీడికి నీ ఆప్యాయతని పంచు. అమాంతం వంగి మామగారి పాదాలకు నమస్కరించి నాలోని స్త్రీత్వానికి మాతృత్వపు సుగంధం వెదజల్లే అవకాశం కల్పించారు. మీకు ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. వీడిని మీ మనవడిగా తీర్చిదిద్దుతాను అంది రుక్మిణి. విశ్రాంతిగా వాలుకుర్చీలో వెనక్కి వాలారు విశ్వనాథం గారు. రుక్మిణి మాటల్లోని అనుభూతుల లోతుల్ని కొలుస్తూ, నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. ఇక నువ్వు ఒంటరిగా ఉండక్కర్లేదు. నీకు టికెట్లు బుక్ చేశాను. బయలుదేరు అంటున్న రాముణ్ణి అమాంతం కౌగిలించుకుని ఆనంద బాష్పాలతో అతని భుజం తడిపేసింది రుక్మిణి. ధర్మానికి 3 పాదాలు విరిగిన 4వ పాదంతో ఇంకా నడుస్తూనే ఉంది. దాన్ని ఎవరూ విరగొట్టలేరు. ఎందుకంటే దానికి ఆప్యాయత అనురాగాల ఆసరా ఉంది. ఆ తల్లి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది కొడుకు ఎదుగుదలని చూసి.